హాయ్ ఫ్రెండ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈరోజు మనం ఆలు చిప్స్ లాగా కాకరకాయ చిప్స్ చేసుకుందామండి. కాకరకాయ చిప్స్ అన్నట్టే కానీ ఆలు చిప్స్ లాగా కరకర తినేయచ్చండి. ఇవి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇలా వాటర్ అనేది మనకి తెలుస్తుంది. ఇందులోనే మనం కొన్ని వాటర్ వేసుకొని బాగా కడుక్కొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది సైడ్ డిషే కాకుండా షుగర్ పేషెంట్స్ డైలీ కూడా తీసుకోవచ్చండి. ఆలు చిప్స్ లాగానే ఉంటుంది, అస్సలు చేదు రాదండి ఈ విధంగా చేసుకున్నట్లయితే. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా అంటేలాగా చూసుకోండి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి అందులో వేసుకోండి. ఇది కాకరకాయ చిప్సే కానీ మీరు తినేటప్పుడు ఆలు చిప్స్ లాగా అనుకొని తినేస్తారండి. ఇది మాత్రం పక్కా. ఒకసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా దీన్ని ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయాయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ చిప్స్ తింటారు. కరకరలాడే కాకరకాయ చిప్స్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్.